తాత నీ పేరేంది? నా పేరు శ్యామ్ సింగ్. ఏం పని చేస్తుంటావు? మేము అత్తారు సెంటు సీసాలు అమ్ముతాం, స్ప్రే చేస్తారు. ఇక్కడ శంకర్పల్లికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాలు అవుతుందా? 25 అవుతుంది. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇట్లనే ఎక్కడన్నా ఆడ కూర్చోలేయాలి, ఆడకెళ్ళి ఇల్లు కడితే పక్కకి దాటాలి, పక్కకి వేసుకోవాలి, వేసుకుంటా గుడెంకి వెళ్ళి ఇంత ఇక్కడ దాకా వచ్చింది. నీకు ఓటు హక్కు ఉందా ఇక్కడ? ఓటు హక్కు ఉంది, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ ఉంది. అన్ని ఉన్నాయి. మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో ఇచ్చిన అని చెప్పారు. ఎవరు ఇవ్వలేదు. చైర్మన్ దగ్గర పోయినాము, కౌన్సిలర్ దగ్గర పోయినాము, అంతా పోయినారు. హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చినామని చెప్పేసిండ్రు, అయిపోయాయి. మరి ఇక్కడ మొత్తం వాటర్, మురికి నీరు ఇవన్నీ ఉన్నాయి, ఎట్లా ఏం చేస్తే? ఇప్పుడు మన సొంత ప్లేస్ కాదు కదా, ఇప్పుడు ఎట్లయినా ఉండాలి, ఉన్నాం. ఇప్పుడు మన ప్లేస్ అయితే ఏమన్నా చేయదు. అందుకైతే అదే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎక్కడ ఓటు వేస్తారు మరి? ఇప్పుడు వేసేటప్పుడు వేస్తే మేము ఓటు, కానీ ఇప్పటికైతే మాకు ఎవరు ఏం చేయకొచ్చిండ్రు కదా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏం చేయలేడా? ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? అని ఉన్నది మొత్తం ఇది చేసిండు, ఇంకేం చేసిండు? కూర్చున్నందుకు కూడా కష్టమైపోయింది. మరి ఇప్పుడు ఓటు ఎక్కడ వేస్తాం అనుకుంటారు మీరు? ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ అనే ఉంది, కొంతమంది బీజేపీ అని ఉంది. వన్ సైడ్ ఎట్లా చెప్పగలుగుతాం? సరే, ఆర్ఐ న్యూస్ జీవితం అంతా వీళ్ళు 25 సంవత్సరాలు అవుతుంది ఇట్లనే. ఎలక్షన్ ముందు మామూలే ఇది, ఎలక్షన్ ముందు అన్ని ఇవ్వటమే. బిల్డింగ్ ఇచ్చేస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, అన్ని ఇస్తారు. ఎలక్షన్లు అయిపోతే ఓట్లు వేసేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల దాకా తిరిగి చూస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తామంటున్నారు, మరి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇంతవరకు ఇంతమంది ఇచ్చిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తాడు. ఇప్పుడు 84 కాడికెళ్ళి ఇస్తానే వస్తున్నారు, తెలుగుదేశం వచ్చిన కాడికెళ్ళి. అది మనం ఓట్లు వేసేదాకా ఇస్తారు, ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు అటు మనం ఇటు 50 సార్లు మనం తిరిగినా ఏం లేదు. ఇప్పుడు నా ఏజ్ 40 వేసిండ్రు, నా కొడుకుకు నాకు 3 సంవత్సరాలు తేడా ఏజ్. పెన్షన్ గిట ఏం లేదు. పెన్షన్ గిట రాదా? పెన్షన్ లేదు, ఏం లేదు. 40 సంవత్సరాలు వేసిండ్రు. 37 సంవత్సరాలు నా కొడుకుకి అయితే, 40 సంవత్సరాలు నా ఏజ్, 38 సంవత్సరాలు నా భార్య ఏజ్. అంటే మాకు చదువు రాదు కదా, ఎవరికి వస్తలేదా? ఎవరికి రాకొచ్చింది మాకు. మరి ఓటు ఎక్కడేస్తారు? ఇప్పుడు అదే చూస్తాము. ఇప్పుడు ఎవరు కవర్ మద్దతు చేస్తామంటే వాళ్ళకి ఇస్తాం.